ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోమ్మేడ్ డైట్లో ఈరోజు డే 9 అండి. డే 9 వెయిట్ చూసే ముందు డే 8 వెయిట్ ఎంతున్నాము చూద్దాము. నేను వచ్చేసి వెయిట్ ఎంతున్నాను అంటే డే 8 83.70 ఉన్నానండి. అలాగే ఈరోజు వెయిట్ చూద్దాము. అలాగే ఫుడ్ కూడా నేను 1 మీల్ ఏ డే ఏం తీసుకున్నానని కూడా మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెయిట్ అనేది చూద్దాం. పెరిగామా, తగ్గామా, లేదా కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈరోజు వెయిట్ వచ్చేసి 83.40. నిన్నటికి ఈ రోజుకి ఎందుకు తగ్గాను అంటే 300 గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అయ్యాను. నిన్న 83.7, ఈరోజు 83.4. సో ఈరోజు బాగానే వెయిట్ లాస్ అనేది అయ్యానమాట, 300 గ్రామ్స్. సో మనం ఫుడ్ చూసేద్దాం రండి. చూసారు కదా వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అని. 83.4 అంటే నిన్నటికి ఈ రోజుకి నేను 300 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యానమాట. సో ఇది ఈరోజు వెయిట్ అప్డేట్. ఇప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నాం, 1 మీల్ 8 ఫైబర్, ప్రోటీన్, క్రాప్స్ అవన్నీ ఏం తీసుకుంటున్నామని మనం ఇప్పుడు చూసేద్దాం రండి. మనం హోమ్మేడ్ డైట్లో ఈరోజు మనం డైట్ ఫుడ్ అనేది చూసేద్దాము. ఏం తీసుకుంటున్నాం ఏంటి అని. 1 మీల్ మాట. ఫస్ట్ వచ్చేసి నేను సీడ్స్ తీసుకుంటున్నా. సన్ఫ్లవర్, వాటర్ మిలన్, పంకిన్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ మాట. వీటితో పాటు ఈరోజు ఫైబర్ వచ్చేసి కీరా తీసుకుంటున్నాను అనమాట. కీరా. అలాగే ప్రోటీన్ వచ్చేసి ఏం తీసుకున్నాను అంటే ఇది రాగులతో చేసిన ఊతప్ప అన్నమాట. రాగులు అవన్నీ వేసి చేశాను అన్నమాట. మల్టీగ్రెయిన్ కింద ఆ పిండి చేశాను, దోసపిండి చేశాను, ఇడ్లీ పిండి కింద చేసి ఈరోజు ఊతప్ప వేసాను. క్యారెట్, ఆనియన్స్ అవన్నీ వేసి ఊతప్ప అన్నమాట. దాంట్లోకి పల్లీ చట్నీ, ఇంకా సాంబార్ కూడా చేశానండి. కొద్దిగా వెజిటబుల్స్ వేసి తిక్కగా సొరకాయ, ములక్కాయ, టమాటా, ఆనియన్స్ అవన్నీ వేసి సాంబార్ చేశాను. అది సాంబార్తో ఒకటి, అలాగే చట్నీతో ఒకటి తిందామని పెట్టుకున్నాను లంచ్ బాక్స్ కింద. అలాగే ఈవినింగ్ 6 o'clock బట్టల మీద తాగుతున్నాను. 3 o'clock వచ్చేసి ఈ బార్లీ వాటర్ అన్నమాట. బార్లీ వాటర్ కూడా తాగుతున్నాను అనమాట. సో ఇదైతే నా హోమ్మేడ్ డైట్లో 1 మీల్ అండి. నేను ఆఫ్టర్నూన్ తీసుకున్నాను కాబట్టి, సో నేను ఆఫీస్లో ఉంటాను కాబట్టి మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాను. సో మనం రేపు చూద్దాము వెయిట్ తగ్గామా, పెరగామా, లేదా కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్, చూస్తారు కదా నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అని. సో ఇదండి రోజు ఫుడ్ అండ్ వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ మనం రేపు కలుగుతాం. రేపు డే 10 ఎంత వెయిట్ లాస్ అయ్యామా, పెరిగామా, లేక కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది కూడా చూసేద్దాము. నేను ఈ 20 days చేస్తానండి. 20 days తర్వాత నేను ఊరు వెళ్తున్నాను. సో అప్పుడైతే కొంచెం స్కిప్ చేస్తాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటే మన డైట్ సేమ్. ఫస్ట్ అయితే ఈ 20 daysలో ఎంత తగ్గుదామని చూసేద్దాము. రేపు 10th, డే 10 కదా. రేపు వెయిట్ చూద్దాం. 10 daysలో ఎంత తగ్గాను, అసలు ఎంత లాస్ అయ్యాను వెయిట్, లేకపోతే గెయిన్ అయ్యా, లేకపోతే కాన్స్టెంట్గానే ఉన్నాను అన్నది రేపు చూద్దాము. సో ఇదైతే ఈరోజు వీడియో అండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.